కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? గడచిన 7 మాసములు ప్రభువు కంటి రెప్పవలే మనలను కాచి క్షేమమును భద్రతను ఇచ్చి, ఇదిగో ఈ 8వ మాసమునకు దేవుడు మనలను తోడుకుని వచ్చి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనము, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు దర్శించి వాక్కు చేత మాతో మాట్లాడండి. ఈ ఆగస్టు మాసమంతా మీ కృపలో నిలిచి మిమ్ములను ఘనపరచుటకై మీ సన్నిధి మాకు తోడు దయచేయండి. గత 7 మాసాలు కంటి రెప్పవలే కాచి కాపాడారు, అందుకు స్తోత్రం. మునుపటి కంటే అధికమైన పని మీ కొరకు చేయుటకు శక్తిని దయచేయండి ప్రభువా. అలాగుననే కేరళ ప్రాంతం కొరకే ప్రార్థిస్తున్నాను. శిథిలాల క్రింద ఉండినటువంటి వారి విషయంలో ఎంతోమంది తలడిల్లిపోతున్నారు, ఎన్నో కుటుంబాలు విలపిస్తున్నాయి. ప్రభువా కనికరించండి, కనికరించండి కేరళ రాష్ట్రాన్ని. ప్రభువు మీ హస్తాలకు అప్పగించుకొంచున్నాం, దర్శించండి, మేలుతో నింపండి. దేవా, ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ముందున్న ఉపవాస పండుగలను మేలుకరంగా చేయండి. యేసు నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ ఆదికాండము 24వ అధ్యాయాన్ని నేటి నుండి మనం ఆరంభించాము. నిజానికి ఈ మొదటి వచనాన్ని మనం చదివాము. ఈ మొదటి విషయంలోనే ఎన్నెన్నో సంగతులు మనము ధ్యానం చేయవచ్చు. అబ్రహాము అప్పటికి బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అని లేఖనాల్లో చదివి ఉన్నాం. అయితే దేవుడు అబ్రహాము గారిని అన్ని విషయాలలో ఆశీర్వదించారట. అన్ని విషయాలు అంటే ఏంటి? సాధారణంగా ఓ మనుషునికి ఆత్మీయత, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఈ 3 కోణాలలో వ్యక్తి మేలుకరంగా మారాలి. అయితే ఈ లేఖనాన్ని మనం చదివినప్పుడు అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉన్నాడని దేవుడు కొన్ని విషయాలలో అని చెప్పలేదు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడని మనం చదివాం.
అన్ని విషయాలలో దీవించబడడానికై అబ్రహాము విధి విధానాలు, కుటుంబ జీవితం, సమాజంలో తను నడిచిన నడవడిక ఇవేమన్నా అడ్డుపడ్డాయా, మెరుగుపడ్డాయా అని చూస్తే అవేమి కాదు. ప్రియులరా, ఆయన ఆశీర్వదించబడడానికి ఎన్నెన్నో కారణాలు చెప్పుకోవచ్చు. మచ్చునకు కొన్ని దగ్గరగా 10 విషయాలు మీ ఎదుట ఉంచి ఒకటిని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడడానికి ఒకటి, అతడు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. ఆత్మీయులారా, వింటున్నారా? బలిపీఠం ప్రార్థనా జీవితం అని ఆరంభంలోనే మనం విన్నాం కదా. అబ్రహాము మొదటిది మంచి ప్రార్థనాపరుడు. 2, అబ్రహాము దేవుని ఆరాధన చేసే ఆరాధికుడు. 3, ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ చెప్పడం తప్పదు. 3వ విషయం 10వ వంతు. 14వ అధ్యాయాన శత్రువులను జయించి విజయోత్సవంతో వచ్చుచున్న అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు. సొదొమ రాజులు ఆస్తిని మాకిచ్చి, క్షమించండి, మనుషులు మాకిచ్చి ఆస్తిని తీసుకోమంటే ఆయన దానికి అంగీకరించలేదు. కానీ కొలసములో 10వ వంతును దేవుని సేవ కొరకే ఇచ్చారు. ఆత్మీయులారా, వింటున్నారా? 4వది, ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని స్వీకరించి ప్రభు బల్లలో పాల్గొన్నాడు. 5, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. 6, విజ్ఞాపన వీరుడు. 7, దేవునిని ప్రేమించినవాడు. 8, అదే దేవుడు దేవదూతలను పోలి వచ్చినప్పుడు ఆతిథ్యం చేశారు. తెలియకయే దూతలకు ఆహారాన్ని పెట్టారు, ఆతిథ్యం. 9, దేవుని కొరకు సమస్తాన్ని విడిచి వచ్చినవాడు. ఆత్మీయులారా, వింటున్నారా? దేవుని కొరకు తన స్వదేశాన్ని, తండ్రి ఇంటిని, అన్నింటినీ విడిచి వచ్చినవాడు అబ్రహాం. 10, దేవుడు తన ఎదుట ఉంచిన ప్రతి శోధనను అబ్రహాము తప్పించుకోలేదు, దానిని జయించారు. శోధనలో దేవుని కొరకు నిలువబడ్డారు. నీకు కలిగిన వారందరినీ విడిచిపెట్టి రా అని ప్రభు పిలిచారు. ప్రియులారా, ఆ పిలుపులో అబ్రహాము పిలుపుకు లోబడి శోధనను జయించాడు. వింటున్నారా? ఇష్మాయేల్ అంటే చాలా ఇష్టం. ఇష్మాయేలును అరణ్యవాసిగా చేయమన్నారు దేవుడు. ఇష్టం లేకయే చేశాడు. మొరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వమని అడిగారు. ఇష్టం లేదు, కానీ ఇష్టపడి ఆ శోధనను జయించారు. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడంటే ఊరకనే ఆశీర్వదించబడలేదు. లోకంలో ఒక సామెత, కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టే ఫలి అంటే మన కష్టం చేస్తే ఆ ఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆత్మీయులారా, అబ్రహాము ఊరకనే దీవించబడలేదు. రాత్రికి రాత్రి పరిస్థితులు ఏది మారిపోలేదు. అబ్రహాము బహుకాలము గడిచి అని విన్నాం కదా. అంటే ఎంతో కాలంగా, ఎంతో సమయం దేవుని కొరకు తాను వెచ్చించి దేవుని పాదాల చెంత కనిపిడుచుండిన వ్యక్తి. ఆత్మీయులారా, వింటున్నారా? అబ్రహాము ఊరకనే రాత్రికి రాత్రి ఆశీర్వదించబడినది కాదు. తన జీవితంలో నమ్మకమైన భక్తి, యథార్థమైన జీవితం,
కలిగినవాడు అబ్రహాం. కనుకనే కాబోలు దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించారు. ఎంతగా 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 అంటే, దైవజనాంగమా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అబ్రహాము ప్రయాసతో భక్తి చేశారు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. 10 విషయాలు మనం చూసాం కదా దగ్గరగా. అయితే మొదటి మాట ఏం చెప్పుకున్నాం? అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం, ప్రియులారా, అబ్రహాము దీవెనకరంగా ఉండడానికి గల కారణం, వెళ్ళిన ప్రతి చోట తాను బలిపీఠములు కట్టుచుండెడివాడు. బేతేలులో బలిపీఠం, మమరే సింధూర వనంలో బలిపీఠం. ప్రియులారా, అబ్రహాము విశ్వాసయాత్ర ఎంతో గొప్పది. అబ్రహాము దీవించబడడానికి, అబ్రహాము వృద్ధి పొందడానికి తాను చేసిన పని కాదు, అబ్రహాము మీద దేవుని యొక్క కృప. ఆత్మీయులారా, అలాగున ఆయన దీవించబడ్డాడు. ప్రార్థన అంటే నేను చేస్తున్నాను అని నీవు అనుకోవచ్చు. నిజానికి మనం చేసిన ప్రార్థనలు వేరు, అబ్రహాము చేసిన ప్రార్థనలు వేరు. ఎంతగా వ్యత్యాసమో, ఎంతగా వేరుగా ఉంటుందో ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఇట్టే గమనించవచ్చు. అబ్రహాము శత్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. అదే అబ్రహాము తన సోదరుని కుమారుడు కొరకు ప్రార్థిస్తాడు. అబ్రహాము తన యొక్క ఆత్మీయత కొరకు ప్రార్థించుకునేవాడు. అదే అబ్రహాము ప్రియులారా, వెళ్ళిన ప్రతి చోట అడుగుపెట్టి ప్రభువుకు బలిపీఠం కట్టిన ఆ విధానాన్ని ప్రభువు చూచి ఆయన్ని ఆశీర్వదించారు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనము అనేక విషయాల్లో దీవెనకరంగా, మేలుకరంగా మారాలంటే మనము మన తోటి వారికి, మన ఎదుటనున్న వారికి దేవుని ప్రకటించేవారిగా మనం మారాలి. దేవుని కొరకు ప్రార్థించేవారిగా మనం మారాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి, అయ్యా, ఈ ఆగస్టు నెలంతటిపై కృపనియండి. వాక్యానుసారమైన జీవితం మాకు ఇవ్వండి. ఆమేన్.